కొనకళ్ళ నారాయణ గారి మీద, నారాయణ గారి తండ్రి గారి మీద కొత్తగా ప్రేమ వచ్చేసిందా? అంత ప్రేమ కారిపోతే మా పార్టీ వాడిని తీసుకుని వెళ్ళి చంద్రబాబుకి, ఇతనైతే బాగా డబ్బులు పెడతాడండి, నేను ఎందుకు తీసుకెళ్ళా చంద్రబాబు దగ్గరికి? కొనకళ్ళ నారాయణ తోసేసి ఇతను పెట్టుకుందామండి. ఎవడి దొంగ నాటకాలు, ఎవడి దొంగ ప్రేమ? కొనకళ్ళ నారాయణ మీదను నారాయణ గారి తండ్రి మీద పేరు పెట్టామండి. ఎవడు పేరు పెట్టారు? పేరు పెడితే ఏమైంది? ఏం చేసావు? శ్రీలక్ష్మి గారిది ఈ ఊరు బందరు. వాళ్ళ నాన్నది ఇక్కడ బందర్లో పుట్టాడు, బందర్లో పెరిగాడు. ఆ అమ్మాయి అవునా కానా బందర్ మూలాలు. మా నాన్న పేరు మీద ఒక పార్క్ పెట్టుకుంటాను, 10 లక్షలు డబ్బులు ఇస్తాను అని చెప్పి ఆవిడంది. ఈ ఊరు ఆడబడుచుగా, ఐఏఎస్ అమ్మాయిగా, బందర్ మూలాలతో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటా అంటే ఎస్, మేమే తీర్మానం చేశాం, నిధులు శాంక్షన్ తెచ్చాం. మరి ఏమైంది? కొనకళ్ళ నారాయణ గారికి ఏమో సీటు ఎగదొప్పమని చెప్తావు, పనికిరాడని చెప్తావు, అది ఎవడికో ఇమ్మని చెప్తావు. సీట్లు వెళ్ళి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చెవులో పెద్ద పగలు తీసే పొలిట్ బ్యూరో సభ్యుడివి. కొనకళ్ళ కనకారి పేరు మీద ఏం చెప్పాను? కొనకళ్ళ గణపతి నగర్, కొనకళ్ళ నారాయణ గారి తండ్రి గారి పేరు మీద కొనకళ్ళ గణపతి నగర్ ఉంది కదా, ఆ కొనకళ్ళ గణపతి నగర్కి 5 ఏళ్లలో ఏం చేసావు? అసలు తాగుతా గుక్కి నీళ్ళు ఇచ్చావా? నీళ్ళు సరిగ్గా రావట్లేదంటే, ఇల్లు పడిపోతున్నాయంటే ఇల్లు ఏమన్నా మంజూరు చేసావా? రోడ్డు వేసావా? ఇంటి పట్టా అడిగారు, పట్టా ఏమైనా ఇచ్చావా? గణపతి నగర్కి కొత్తగా కొనకళ్ళ గణపతి గారి మీద ప్రేమ వచ్చేసింది. మంచిది. ఇది దగా, ఇది దొంగ నాటకాలంటే. ఓ పక్కేమో సీట్ ఇవ్వద్దని చెప్పని, ఓ పక్కేమో గణపతి గారి మీద ప్రేమ. కింద ఓపానిపాలెం, తౌసిపూడిలో 239 ఎకరాలు, ఇంకోటి తౌసిపూడిలో 7 ఎకరాలు 32 సెంట్లు ఒకటి, మంగినపూడిలో 386 ఎకరాలు, గోపానిపాలెంలో మరొక 273 ఎకరాలు, చిలకలపూడి రెవెన్యూలో బరిల్ గ్రౌండ్ చూసుకోండి, చిలకలపూడి రెవెన్యూలో బరిల్ గ్రౌండ్ 156/4C రెవెన్యూలో బరిల్ గ్రౌండ్. పోతేపల్లిలో 4 ఎకరాలు చిల్లర, ఇంకో 3 ఎకరాలు చిల్లర. బందర్ రూరల్ అంటే ఈస్ట్ వెస్ట్ లో 295 ఎకరాలు. ఇక ఆయన మామూలుగా కరగ్రా పాపం క్యాంబెల్పేట వాళ్ళని, చిన్నకరగ్రాను పల్లిపాలి వాళ్ళని అతను చేయని డ్రామా లేదు, మోసం లేదు, దగ అనమాట. ఇంతకన్నా వెన్నుపోటు స్వకులస్తులకి, మత్స్యకారులకి ఎంత పచ్చి దగ మోసం అంటే ఇదిగో కరగ్రహారం రెవెన్యూ 250 ఎకరాలు ఒకటి, 897 ఎకరాలు ఒకటి, కరగ్రహారంలో వెరసి 1147 ఎకరాలు, 1140 ఎక్స్ట్రా కూడా ఉంది ఊరు వారీగా. ఇది మొత్తం జీవో ఇచ్చి 43 హ్యాండ్ ఓవర్ చేసేశారు. ఇదిగో తహసీల్దార్ నారదముని, కొల్లు రవీంద్ర, మిమ్మల్ని ఏమన్నారో తెలియదు, 4.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు నారదముని అని చెప్పని. ఆ నారదమునితో హ్యాండ్ ఓవర్ చేయించారు. తహసీల్దార్ నారదముని సంతకం, పోర్ట్ ఆఫీసర్ సంతకం. ఆయన ఇచ్చాడు, ఈయన పుచ్చేసుకున్నాడు మొత్తం ఈ ఊళ్ళో ల్యాండ్లన్నీ కూడా. ఈయనంట రేపు వచ్చి పట్టాలు ఇస్తాడంట. ఎవరిది మోసం, ఎవడి దగ, ఎవడు దొంగ నాటకాలు, ఎవడి చెప్పు ఇప్పుడు అసలు ఇదేంటిది? ఇది దొంగ నాటకాలు. ఇంకా నాటకాలు చూపిస్తాను. మీద తెచ్చారాయి
హ్యాండింగ్ ఓవర్ ఇది కూడా అంతే సంతకాలు. తహసీల్దార్ నారదముని 2018 ఈ శ్రీనివాసరావు అనుకుంటా. అనురాధ ఆర్ఐ, యాకూబ్ ఆర్ఐ, ఈయన శ్రీనివాసరావు అనుకుంటా 2018. ఇదిగోండి ఈ ఊళ్ళు చూడండి. ఈ ఊళ్ళన్నీ కూడా ఎకరాలు చూడండి. ముడాకి హ్యాండ్ ఓవర్ చేశారు. రైతులు అనుభవిస్తున్నటువంటి ప్రభుత్వ భూమి మొత్తాన్ని ఈ పనోడంట ఇప్పుడు పట్టాలు పంచి పెడతా అంటారు. ఇప్పుడు ఓట్లు వేస్తే అరిసేపల్లిలో 43 ఎకరాలు, బందర్ వెస్ట్ ఈస్ట్ 1335 ఎకరాలు, బొరపోతిపాలెం 15 ఎకరాలు, బుద్దాలపాలెం 48 ఎకరాలు, చిలకలపూడి 35 ఎకరాలు, గోకారం 21 ఎకరాలు, గోపానిపాలెం అదొక 200 చిల్లర 400 చిల్లర ఎకరాలు, గుండుపాలెం 10 ఎకరాలు, హుసేన్పాలెం 4 ఎకరాలు, కరగ్రహారం 1100 ఎకరాలు, కోన 1 1041, ఇదిగో చూడండి 1041 ఎకరాలు కోన 1లో. కోన 2లో 973 ఎకరాలు. అట్లాగే పల్లెతుమ్మలపాలెం ఉంది. పోలాడి తిప్పలో 2771 ఎకరాలు. పోలాడి తిప్పలో ముడా వైస్ చైర్మన్ గారు సంతకం పెట్టాడు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అప్పుడు తహసీల్దార్ గారు సీను ఆర్ఐ యాకూబు. సో పోలాడి తిప్పలో ఏం చేసావు? ఇక పోలాడి తిప్ప సర్వే నంబర్లతో సహా మొత్తం ఉన్నాయి. ఇవన్నీ ముడాకి హ్యాండ్ ఓవర్ చేసావు కదా 2018లో. వీళ్ళకి పట్టాలు ఇస్తావా? క్యాంబెల్పేట వాళ్ళకి, చిన్నకరగ్రహారం, పల్లిపాల వాళ్ళకి అంటే అరే తోటి కులస్తులు. మనం వెళ్ళి మనం అని గోక్కుంటూ ఉంటాం కదా. వాళ్ళు నిన్ను నమ్ముతున్నారు కదా. అరే మన గంగపుత్రుడు రా అని చెప్పి నమ్ముతున్నారు కదా. నువ్వు పని చేసినా పని చేయకపోయినా నిన్ను నమ్ముతున్నారు కదా. ఏంటి వాళ్ళని ఏం చెప్పావు? 5 ఏళ్ళు వెళ్తాం మాట మాటకి, నన్ను నమ్మండి నేను న్యాయం చేస్తా. వాళ్ళని ఊరిచ్చావు. మిమ్మల్ని తీసుకెళ్లి బందర్లో కడతానన్నావు. 5 సెంట్ల స్థలం ఇస్తా అన్నావు. 10 లక్షలు పెట్టి డాబా కడతా అన్నావు. ఏమైంది? వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. ఇవాళ నీ ఈ పాపాలన్నీ కూడా ఇవాళ పట్టాలు ఇవ్వటానికి అడ్డంకి అవుతున్నాయి. సస్తున్నాం, తలకిందలు అవుతున్నాం, తిరుగుతున్నాం, పిల్లి మొగ్గలు వేస్తున్నాం. ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేస్తున్నాం. ఈ భూములన్నీ కూడా నువ్వు తాళాలు వేసి సెట్ పెడితే ఎన్ని తిప్పలు పడుతున్నావు. ఆర్డీఓ పాపం కొత్త అమ్మాయి, ఫస్ట్ పోస్టింగ్, ఆ అమ్మాయిని బెదిరిస్తావు. పొలాలు ఎట్టా ఇస్తావు? కోర్టుకి వేస్తాను. పొలాలు పట్టాలు ఎట్టా ఇస్తావు? కోర్టుకి వేస్తాను. ఆయన చెప్తాడు ఏంటంట, బలవంతపు భూసేకరణ చట్టం ప్రకారం అంట. నా కర్మ. గవర్నమెంట్ భూమి పట్టాలు వెనక్కి తీసుకోవడం అంటే అన్యాక్రాంతమైన భూమిని వెనక్కి తీసుకోవటం కానీ, ఆ వెనక్కి తీసుకున్నటువంటి అన్యాక్రాంతమైనటువంటి ఆ వెనక్కి తీసుకున్నటువంటి భూమిని అర్హత గల పేదవాడికి పట్టా ఇవ్వటం కానీ ఇచ్చేటువంటి వెసులుబాటు చట్టం అసైన్మెంట్ చట్టం అంటారు దాన్ని. అసైన్మెంట్ చట్టం ప్రకారమే బందర్ తహసీల్దారు, బందర్ విఆర్ఓలు, బందర్ ఆర్డీఓ, బందర్ జాయింట్ కలెక్టర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్ పని చేస్తున్నారు. పట్టాలు ఇవ్వటానికి శ్రమిస్తున్నారు. సబ్ డివిజన్ రికార్డుతో సహా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం నోటీసులు అంతా కూడా ఇచ్చారు. దీనికి ధనుంజయ రెడ్డి, ఆరెడ్డి ఎవడు భయపెట్టాల్సిన అవసరం ఏంటి? చట్టం మేరకు, చట్టంలో ఉన్న వెసులుబాటు మేరకు ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినటువంటి పని చేసే ప్రయత్నం యంత్రాంగం చేస్తుంటే బెదిరించే సిగ్గుమాలినతనం ఎవడది? సిగ్గులేనితనం ఎవడది? పేదవాళ్ళకి, సాటి కులస్తులకి ఎవడొకటి కాపాడే ఎమ్మెల్యే అయితే మన కులానికి పనిచేస్తున్నాడని చెప్పి నువ్వు గర్వపడాల్సింది పోయి, తృప్తి పడాల్సింది పోయి, ఆ కులంలో పుట్టినా నేను చేయలేకపోయినా వాళ్ళకి ద్రోహం చేశాను, ఫోన్లే ఆడన్నా వచ్చి న్యాయం చేస్తానని చెప్పి సంతోషపడాల్సింది పోయి, నేను దొంగనా, మా కుటుంబం దొంగ నాటకాలు వేస్తారా? మా కుటుంబం గురించి ఏలెత్తి చూపించే అర్హత అసలు ఉందా నీకు? ఈ సిగ్గుమాలిన పనులు మాని నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయండి. నువ్వు ఎన్ని అడ్డంకులు చేసినా, ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞం వల్ల లోక కళ్యాణం జరుగుతుందని చెప్పని ఆ యజ్ఞం చేస్తుంటే
లోక కళ్యాణం కోసం మునులు ఋషులు యజ్ఞం చేస్తుంటే ఆ యజ్ఞాన్ని లోక కళ్యాణం జరగకూడదని చెప్పని రాక్షస మోకలు చీమును ఎత్తురు ఆ యజ్ఞంలో పోసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా అయితే భగవంతుడు అడ్డుపడి ఆ రాక్షస మోకల్ని తుదముట్టించాడో మీ ఆలోచనలను కూడా, మీ తప్పుడు ఆలోచనలను కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ పేదల పక్షాన్ని నిలబడి యజ్ఞంలో ముళ్ళు ఎలా అయితే పనిచేస్తారో ఆ రకంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓలు కానీ, సర్వేయర్లు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి దన్నుగా ఉంటాడు. ఏంటి మిమ్మల్ని అది చేస్తాను ఇది చేస్తాను, పుట్టికి ఎకరం లేనమ్మా ఆకాశానికి ఎగురుతానంద. ముందు గెలిచి వచ్చే తర్వాత ఈ అధికారుల్ని పొడి చేసేదిగా నువ్వు. గెలిచాక ఏం చేస్తావు చేతి కానీ వాళ్ళు చట్టం మేరకు ఉద్యోగం చేస్తున్నారు, చట్ట ప్రకారం ఉద్యోగం చేస్తున్నారు. నువ్వు అధికారుల్ని బెదిరించి మాత్రాన ఉడత ఏదో చేస్తే చింతకాయలు రాలుతాయని నువ్వు అనుకోబాకు.